రీసెంట్ గా చూసుకుంటే మళ్ళీ జగన్ గారు పాదయాత్రతో వెళ్తా అని చెప్తా ఉన్నాడు. సో పాదయాత్రతో వెళ్తే మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయా రాబోయే ఎన్నికల్లో? పాదయాత్ర చేస్తున్నాడు. పాదయాత్ర అనేది ఎందుకు చేస్తున్నాడు అంటే ప్రజల సమస్యలు, వీళ్ళ వల్ల నష్టపోయిన ప్రజలు చాలా మంది ఉన్నారు. కేసుల వల్ల నలిగిపోయిన ప్రజలు, కార్యకర్తలు, చిన్న చిన్న వాళ్ళు, ఆటో వాళ్ళ దగ్గర నుంచి ఎంతో మంది ఇబ్బంది, వాళ్ళందరి గురించి తెలుసుకొని వాళ్ళని పరామర్శించడానికి పాదయాత్ర చేస్తున్నాడు. వాళ్ళకందరికీ కూడా ఏమైనా హామీలు, జగన్మోహన్ రెడ్డి మాట చెప్తే తప్పడు. వాళ్ళకు చెప్పిన విధంగా వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళకు హామీగా ఒక భరోసా అనేది ఇచ్చి భారీ మెజారిటీతో గెలుస్తారనేది 2029లో అందరికీ కూడా క్లియర్ గా అర్థమైపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల నాయకుడు కదా, అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేయొచ్చు కదా దీనిపైన, ప్రజల సమస్యల పైన. వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇయ్యనందుకు జగన్మోహన్ రెడ్డి పోలే. ప్రతిపక్ష హోదా ఇచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా ఇనికి వాళ్ళు భయపడుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చినారు అనుకో వీళ్ళు సమాధానం చెప్పలేరు. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా మీరు అసెంబ్లీలో మాట్లాడే మీ ఇష్టానుసారంగా ఎందుకు మాట్లాడతారు? ప్రతిపక్ష హోదా ఎందుకు? ప్రజలు అడిగే దానికి సమాధానం చెప్పారు. మీరు ఏం చెప్పినారు? సూపర్ 6 అన్నారు, అన్ని అమలు చేశారా? ఎంతో సంక్షేమం అన్నారు, అమలు చేశారా? ఊరికి గ్రాఫిక్స్ చూపుకుంటా కాలం నడుపుతున్నారు. మా జమ్మల మడుగులో స్టీల్ ప్లాంట్ అన్నారు, కట్టినారా? ఎన్ని మా జగన్మోహన్ రెడ్డి అవన్నీ కాదు, నేను చెప్పిన దానికి సమాధానం చెప్పు. అదే 11 సీట్లు ఉన్నాయి. మీరు 3 పార్టీలు కదబ్బా, మీరు పోటీలు ఎవరు? అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గిన ప్రతిపక్ష హోదా వీళ్ళు ఇచ్చినారు అనుకో వీళ్ళకి భయం. ఈ మూడు పార్టీలకు భయం జగన్మోహన్ రెడ్డి అంటే. ఫైనల్ గా చెప్తున్నా, మూడు పార్టీలకు జగన్మోహన్ రెడ్డి అసలు ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలా లేదంటే అక్కడ ఉన్న ప్రభుత్వం ఇవ్వాలి? ఎవరు? ప్రభుత్వమే ఇవ్వాలా. 3 పార్టీలు కదా, పెద్ద పెద్ద పార్టీలు అని చెప్పుకుంటున్నారు, బీజేపీ, జనసేన అని. ఏముంది, జగన్మోహన్ రెడ్డి సాధారణ మనిషే కదా, ప్రతిపక్ష హోదా ఇచ్చే మాట్లాడతాడు కదా. ప్రజలే తీసేసినప్పుడు గవర్నమెంట్ ఎవరు? ప్రజల తీర్పు అని నువ్వు అంటున్నావా? ప్రజల తీర్పు అని ఎవరు అనుకోవట్లే, నువ్వు అంటున్నావు ప్రజల తీర్పు అని. ఇప్పుడు నేను ఇది అంటున్నాను, ఇప్పుడు అపోజిషన్ లో ఇప్పుడు ఏదైతే వెళ్తున్నారో మాకు మైక్ ఇవ్వట్లే అని చెప్పి జగన్ గారు ఎక్కడ చెప్పలేదు, మీరు ఎందుకు చెప్తున్నారు? ఎవరు? అదే జగన్ ఫ్యాన్స్. ఇప్పుడు మైక్ ఇవ్వట్లేదంటే ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి కదా. ఇచ్చిన తర్వాత మాట్లాడేది లేదు చూస్తారు. ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ సీఎం, ఆ స్థాయి ఉన్న వ్యక్తికి ఒక హోదా ఇచ్చి ప్రతిపక్ష హోదాగా ఇస్తే మాట్లాడతారు అన్నాడు. వీళ్ళు ఈయనకి భయపడినారు, వీళ్ళకి ధైర్యం లేదు. వీళ్ళు 3 పార్టీలకు ధైర్యమే లేదు. అప్పుడు దీనికోసం మాట్లాడొచ్చు. ఎవరు? వీళ్ళు అడగచ్చు కదా. అసెంబ్లీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి భయం ఎందుకు? ప్రెస్ మీట్ పెట్టి రోజు చెప్తూనే ఉన్నారు, అవన్నీ చెప్పట్టు కదా. అసెంబ్లీకి పోవాలని రూల్ ఏముంది? బయట ఎన్నో అడుగుతున్నారు, దానికి సమాధానం ఇవ్వను. అవన్నీ ఎందుకు? సామాన్యమైన ప్రజలకు సమాధానం చెప్పమని ఈరోజు వాళ్ళు చెప్పిన హామీలన్నీ జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు పడడము? సింహమే 11 సీట్లని నువ్వు అన్నావు. అదే 11 సీట్ల వ్యక్తి అసెంబ్లీకి పోతే ప్రజలందరూ టీవీల ముందు చూస్తున్నారు. ఈ 3 పార్టీలు అంటే చూసేవాళ్ళే లేరు, వాళ్ళని చూడట్లే ఎవరు. వాళ్ళు గోడలు చెప్పుకుంటున్నారు, దానికి సమాధానం చెప్పు నువ్వు. గోడలకు సమాధానం చెప్పుకుంటున్నారు వాళ్ళు. ప్రతిపక్ష హోదా ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడలేరు, అసలు నోరు కూడా ఇప్పలేరు. జగన్మోహన్ రెడ్డి అడిగే దాంట్లో వీళ్ళ దగ్గర ఉండదు. ఎందుకంటే ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుండెల చరిత్ర నిలిచిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా చేసిన ఆంధ్రప్రదేశ్ వీళ్ళు చేసినారా? ఎవరు? వైఎస్ఆర్ కు మించి చేశాడు నా జగన్మోహన్ రెడ్డి. ఇదే మీడియా, ఇదే యూట్యూబ్ ఛానల్ అంటే రాజశేఖర రెడ్డిని కూడా ఎవరు గుర్తించరు. ఇదే టీడీపీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ పెంచుకొని మీడియా ఛానల్ పెద్ద పెట్టుకుంటే రాజశేఖర రెడ్డి మంచి చేశాడు కదా, రాజశేఖర రెడ్డిని కూడా గుర్తించరు. ఆ విధంగా మీరు జగన్మోహన్ రెడ్డి పడి విష ప్రచారం చేస్తే మా వాళ్ళు చేసినట్టు కూడా చెప్పుకోలే, చేసిన మంచి కూడా చెప్పుకోకపోవడమే మేము చేసిన తప్పు. అంతే. పొద్దున్న లేచిన మంత్రులు, ఎమ్మెల్యేలను, వాళ్ళని బూతులు మంత్రులు, బూతులు కథలు అన్నారు. వాళ్ళు ఏమన్నా దౌర్జన్యాలు చేసినారా? సామాన్యమైన జోలికి పోయినారా? ఎంతమందిని తిట్టించినారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఫ్యామిలీతో సహా మీరు తిట్టించి రెచ్చగొట్టిన తర్వాత మాట్లాడరా? వాళ్ళు పాజిటివ్ గా బాధతో వచ్చిన మాటలే, కావాలని మాట్లాడినట్టు కాదు. కొడాలైనా వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ కుటుంబ సభ్యుని అమరావతి రైతులతో బూతులు తిట్టించిందోరు ఛానల్ పెట్టి. ఇదే టీడీపీ నాయకులు కదా. వీళ్ళు మాట్లాడితే బూతులు మంత్రులు, బూతులు ఎమ్మెల్యేలు, వాళ్ళు మాట్లాడితే రైటు. ఇదే రకంగా ఇప్పుడు అమర్ రాంబాబు ఒక మాట అనేందుకు దాడి చేశాను, అదే వాళ్ళు దాడి చేసింటే ఆ బుద్ధు. వాళ్ళు ఘోరంగా దాడి చేసింటే ఓన్లీ ఒక చోట ఏదో 2 చోట జరిగిందని కాకుండా ప్రతి ఒక్కటి టార్గెట్ చేయాలనుకుంటే, గొడవకు దిగాలనుకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నో చేసిండొచ్చు అధికారంలో ఉన్నప్పుడు. ఏం చేయలేదే. ఎక్కడ కూడా ఫ్యాక్షన్ అనేది వద్దన్నాడు. మా కడపలో కూడా అధికారంలోకి వచ్చాం కదా, వాడు మమ్మల్ని ఇబ్బంది చేయను, తాట తీస్తా అన్నాడు. ఫ్యాక్షన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి తాట తీస్తా అన్నాడు. అదే వీళ్ళు కానీ కొట్టుకోండి అంటున్నారు.
వాళ్ళు కొట్టుకోవడము ఫ్యాక్షన్ స్టార్ట్ చేయడం వాళ్ళే చేశారు, మేము చేయలే. అంటే ప్రజలతో తిట్టించారని చెప్పి మీరు అన్నారు కదా, అదే ప్రజలకు అంటే ఏదైతే కుటుంబాన్ని తిట్టించారని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు, మరి అదే వైఎస్సీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి 3 పిల్లలని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు తిట్టడం ఎంతవరకు కరెక్ట్? ఎవరు ఇప్పుడు రెచ్చగొట్టింది ఎవరు? రెచ్చగొట్టేటట్టుకు మాట్లాడింది ఎవరు? పవన్ కళ్యాణ్ ఒక మాట మీద నిలబడినాడా? నువ్వు పవన్ కళ్యాణ్ ఒక మాట మీద నిలబడినాడా? అయ్యో బాలకృష్ణ శంకర్జాతి నా కొడుకులు అన్నాడు కదా, దానికి సమాధానం చెప్పు. బాలకృష్ణ శంకర్జాతి నా కొడుకు అన్నాడు కదా, నేను అడిగినా నువ్వు చెప్పు. బాలకృష్ణ ఏమన్నాడు? బాలకృష్ణ ఏమన్నాడు? నేనేమన్నాను అంటే మీరు ఏమన్నారు? లోకేష్ ఏమన్నాడు? నువ్వు అన్ని సమాధానం. నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతానా? నా తల్లి తిట్టా లోకేష్ అన్నాడా లేదా? పవన్ కళ్యాణ్ అన్నాడా లేదా? మా వాళ్ళు తిట్టినారా వాళ్ళ తల్లిని? ఏమన్నా మా నాయకులు ఏమన్నా తిట్టారా వాళ్ళ తల్లిని? సమాధానం చెప్పు. నేను అడిగింది ఒకటే, తిట్టింది ఎందుకు అని అడుగుతున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి వేరే రకంగా మాట్లాడినారు, 3 పెళ్లిళ్ళ గురించే మాట్లాడినారు, వేరే రకంగా ఏం మాట్లాడలే. ఆయన బ్యాడ్ ఆయన్ను తిట్టింది ఇష్టానుసారంగా తిట్టింది టీడీపీ నాయకులే అని ఆయనే చెప్పినాడు, మేంగా చెప్పేది. పవన్ కళ్యాణ్ నారా లోకేష్ నిన్ను మోకాళ్ళ మీద కూర్చోబెడతారన్నాడు. మళ్ళీ ఆయన వాళ్ళతో కలిసిన తర్వాత వైసీపీ వాళ్ళు అన్నట్టు ఏముంది? వాళ్ళు ఘోరంగా వాళ్ళు, వాళ్ళ గురించి నువ్వు చెప్పావు. అంటే మీ నాయకుడు పవన్ కళ్యాణ్ ఖర్చుకొని వాటేసుకున్నాడు అని చెప్పి నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తావా? నువ్వు న్యాయంగా ధర్మంగా అడే అయితే పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని ఫస్ట్ లాగింది ఎవరు? రాజకీయాల్లో ఏంది తిట్టింది ఎవరు? లాగింది కాదు, తిట్టింది ఎవరు? నేను లోకేష్ కోసం అడగలేదు, మీరేమన్నారు? మా అది ఎవరైతే కొడాల నాన్నగారిని వీళ్ళు ఫ్యామిలీ వాళ్ళు తిట్టారు, పేదలతో తిట్టించారని చెప్పారు, ఫ్యామిలీని పాయింట్ అవుట్ చేసి చెప్పారు. నేను ఆ పాయింట్ మీద మీకు అడుగుతున్నాను, అదే పాయింట్ అంటే మీరేం తిట్టలేదా? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు పిల్లలని చెప్పేసి 3 పిల్లలని చెప్పేసి పాయింట్ అవుట్ మీరు చేయలేదా? అంటే మీరు మంచిగా ఉంటే పవన్ కళ్యాణ్ ఎంత ట్రోల్ చేశాడు వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి, మంత్రులు బూతుల మంత్రులని జనసేన పార్టీ వాళ్ళు ఆ విధంగా ట్రోల్. ఇప్పుడు ఫస్ట్ ముగ్గురు పిల్లల్ని తిడితే ఎవరైనా ఫస్ట్ తిట్టింది వాళ్ళు, వాళ్ళ కాడ తిట్టించుకొని నువ్వు పోయి వాళ్ళతో కలిసినావు. వాళ్ళతో కలిసిన తర్వాత ముందు నుంచి వైసీపీని టార్గెట్ చేసావు పవన్ కళ్యాణ్. వైసీపీని టార్గెట్ చేసి వైసీపీ వాళ్ళు అనేదే మీరు మాట్లాడుతున్నారు తప్ప టీడీపీ వాళ్ళు మాట్లాడింది చెప్పరు. వాళ్ళు ఘోరంగా మాట్లాడినారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ చెప్పినారు, నేను చెప్పడం కాదు. పవన్ కళ్యాణ్ మీ పవన్ కళ్యాణే చెప్పినాడు. నన్ను తిట్టారు, నారా లోకేష్ నిన్ను మోకాళ్ళ మీద కూర్చోబెడతా అన్నారు. బాలకృష్ణ గారు శంకర్జాతి నా కొడుకులను తిట్టారు, బాలకృష్ణ గారు ఈ బుద్ధి చెప్తామన్నారు. అటువంటి వ్యక్తి ఒకటే మాట మీద ఒకటే అజెండాతో తిరగచ్చు కదా. ఈరోజు జనసేన పార్టీ పోయి మేము ముగ్గురం కలిసి వస్తామని ఒక మాట అనడంతో వాళ్ళు కలిసే ఉన్నారు. ముగ్గురు కలిసి విడిపోతే ఓడిపోతామనే భయం వాళ్ళకుంది ఇప్పటికి కూడా. మన అసెంబ్లీలో అన్నాడు, మనం గిన మన అనుభవం గిన మనకు లేకపోతే, మనం గిన ఫోకస్ పెట్టకపోతే అవతల వాళ్ళకి గెలిచే పరిస్థితి అని చెప్పి పవన్ కళ్యాణ్ మన అసెంబ్లీలో కూడా అన్నాడు. ఏమని చెప్పు దానికి? నెక్స్ట్ టైం ఇప్పుడు వాళ్ళు ఏమని చెప్పి పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు, 15 సంవత్సరాల వరకు మేము కలిసి కూటమిగానే పనిచేస్తామని చెప్పి ఆయన చెప్పారు. ఎందుకంటే ఈ రోజు మీరు గెలుస్తారు, రేపు వాళ్ళు గెలుస్తారు. అలా చేసుకుంటూ పోతే మీరు పదవులు కాపాడుకోవడానికి తప్ప టైం సరిపోతుంది తప్ప ఇంక డెవలప్మెంట్ ఎప్పుడు చేస్తారు? ఆయన డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నాడు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్లలో వీళ్ళు ఏం చేసినారు? దానికి సమాధానం చెప్పమన్నా. నువ్వు చెప్పు, ఏం చేసినారు ఈ 2 ఏళ్లలో? ఈ 2 ఏళ్లలో ఏం చేసినారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో 2 ఏళ్లలో ఏం జరిగిందో నేను చెప్తా. ఈ 2 ఏళ్లలో ఏం చేశారో నువ్వు చెప్పు. ఈ 2 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారో నువ్వు చెప్పు. నేను జగన్మోహన్ రెడ్డి ఏం చేసింది నేను చెప్తా. 2 ఏళ్లలో ఎవరు దా చూపించరా? కడపకు బ్రహ్మాండంగా రోడ్లు ఉన్నాయి, అన్ని హైవే రోడ్లే. జగన్మోహన్ రెడ్డి 10 పల్లెకు రైతులకు హైవే రోడ్లు నేషనల్ గవర్నమెంట్ వేస్తుంది. నేను చెప్తానా పల్లెలకు రైతులకు దారి లేదు. నువ్వు చెప్పేసి మళ్ళీ మాట మార్చుకుని అడిగిందని చెప్పు. నువ్వేమన్నావు? హైవే రోడ్లు జగన్మోహన్ రెడ్డి వేసాడన్నా, హైవే రోడ్ల లాగా పల్లెల రోడ్లు వేసాడన్నా. దా చూపిస్తా, మా కడపలో లిస్ట్ కూడా చూపిస్తా. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎప్పుడు రోడ్లు వేసింది మొత్తం చూపిస్తా. మా కడపలో చూపిస్తా, జమ్మలమడులో చూపిస్తా, కర్నూలులో చూపిస్తా, నాకు తెలిసిన జిల్లాలో అన్ని చోట్ల చూపిస్తా, కావలిలో మొత్తం చూపిస్తా. ఒక పల్లెలు రైతులకు పొలాలకు వెళ్ళేదానికి ఆయన పాదయాత్ర టైంలో మాకు రోడ్డు లేదంటే ఆ పల్లెలకు రోడ్డు మార్గాన్ని ఎంచుకొని సర్వే నెంబర్ పెట్టించి ఎంఆర్ఓ ప్రకారం ఆ రైతులు బస్తాలు ఎత్తుకొని విధంగా ప్రతి రైతుకు రోడ్డు వేసింది జగన్మోహన్ రెడ్డి. అవన్నీ ఉన్నాయి, చెప్తున్నారు మేమే వేసామని. మొన్న మీ పవన్ కళ్యాణ్ రోడ్డు వేసారని మీరు అందరు డప్పాలు కొట్టుకున్నారు కదా, ఆ రోడ్డుగా సర్వే పెట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే మట్టి వేశారు. ఎలక్షన్ టైం వచ్చేసరికి వీళ్ళు వచ్చారు, తారేశారు. మొత్తం సర్వే పెట్టి వేసింది. ఆ గిరిజన ప్రాంతాలకు సర్వే చేసింది జగన్మోహన్ రెడ్డి, కరెంట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. గుర్తు పెట్టుకో. గిరిజనులు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు తారో వేసారు కాబట్టి చెప్తారు వాళ్ళు. అది దీన్ని మీరు ఎడిట్ చేస్తారు. ఫస్ట్ నుంచి తెలుసుకొని అడిగి పోయి మాట్లాడితే చెప్తారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్పుడు
మట్టి పోసింది వైఎస్ఆర్సీపీ, తారేసింది మీరు, పవన్ కళ్యాణ్ వేసినని చెప్తారు కదా. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు దాకా ఏం రాజకీయ నాయకుడు రాలేదని చెప్తున్నారు. ఆ? ఇప్పుడు దాకా అక్కడికి ఏ రాజకీయ నాయకుడు రాలేదని మీరు చెప్పించుకుంటున్నారట వాళ్ళు గిరిజనులు, వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఎట్టుంటే వాళ్ళు అట్టే చెప్పాలా, వాళ్ళు చెప్పకపోతే దళితులను పిఠాపురంలో గెంటేస్తారేమని వాళ్ళు కూడా భయపడి చెప్తారు. అంటే లాస్ట్ మీ ప్రభుత్వం అలాగే చేసింది. ఎవరు మా అధికారం ప్రభుత్వం ఎక్కడైనా దళితులను బయటికి పంపించలేదే, దళితులకు అన్యాయం చేయలేదే. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పించారని అన్నగా మరి లాస్ట్ మీరు అధికారం మీరు చెప్పించారు. ఏంది అధికారంలో ఉన్నప్పుడు మేమేమన్నా ప్రజలతో ఏమన్నా చెప్పించుకున్నామా? మేము చేసాం, అదే అడుగుతున్నా. మేము ప్రజలతో చెప్పించుకున్నాము, మేము ఎక్కడ చెప్పించుకోలేదు, మీరు చెప్పించుకుంటున్నారు ప్రజలతో. మీకు ఎలా తెలుసు? మేము చెప్పించుకోలే, మేము ఎంత అభివృద్ధి చేసినా మేమేం చెప్పించుకోలే. డైరెక్ట్ ఎమ్మెల్యేలే డోర్ టు డోర్ తిరిగి మీకు సమస్య ఏముంది అని చెప్పి అడిగి తెలుసుకుంటా అన్నారు. మా వాళ్ళు మా పరిపాలన అది. మీ మాదిరి పోయి ఇది చెప్పు అని చెప్పి పిల్లలను అడ్డం పెట్టుకొని ఒక గుంతలో కూర్చోబెట్టి వాళ్ళను ఎండకు నిల్చోబెట్టి ఆ రాజకీయం మేము చేయలే, ఎప్పుడు మేము చేయము కూడా అది.